అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను నిలిపివేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జి చంద్రమౌళి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 3వ రోజుకు చేరుకున్నాయి. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు ఈ రోజుకు 3వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం 3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాదిగల కోరికను నెరవేర్చే విధంగా, మాదిగలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరిచే విధంగా చర్యలు తీసుకొని మాదిగలలో ఉండబడే 59 ఉపకులాలకు సమాన్యాయం జరిగే విధంగా వర్గీకరణను ఎస్సీ ఏబిసిడీలుగా, ఏబిసి అనేది కాకుండా ఏబిసిడీలుగా విభజించి మాదిగలకు సమానమైనటువంటి న్యాయమైనటువంటి తీర్పు ఇచ్చి అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి మాదిగల కోరికలు తీర్చాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మాదిగల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉంటే తొందరగా చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. మరి మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళమే కదా, ఒక మాదిగల ఓట్లు కాకుండా అగ్రవర్ణాల ఓట్లతోనే మీరు గెలిచి గద్దెకెక్కించినటువంటి దాఖలు లేవు కనుక మరి మాదిగల పట్ల కూడా మీరు మంచి ఆలోచన చేసి మాదిగల పట్ల మంచి నిర్ణయం తీసుకొని వర్గీకరణ అమలు చేయాలి. ఉద్యోగాల విషయంలో మరి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్లను కూడా మీరు చేస్తూ ఉన్నారు. మరి మాదిగల పట్ల మీకు చిత్తశుద్ధి ఎందుకు లేదో, మరి మీకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేస్తూ ఉన్నారో మీరు తెలియజేయాల్సిన అవసరం మీకు ఉన్నది. మరి ఇప్పటికైనా కూడా మాదిగల పట్ల సవతి తల్లి ప్రేమను మానుకొని మాదిగలు చేస్తున్న పోరాటానికి 30 ఏళ్ల పోరాట చరిత్రకు మీరు మీ ప్రభుత్వంతో చర్చలు జరిపి అసెంబ్లీలో ఏబిసిడీల వర్గీకరణకు ప్రత్యేక చట్టం చేసి మాదిగల కోరిక తీర్చవలసిందిగా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నా పేరు నోముల శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు.